అసలు మన పొట్టలో గ్యాస్ అనేది తయారవుతుందా? అలాగే కొంతమందికి పొట్ట ఉబ్బరం అని, పొట్ట టైట్‌గా ఉందని, లేకపోతే బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్తూ ఉంటారు. అంటే పొట్టలో గ్యాస్ తయారవ్వడం ఇబ్బంది కూడా పెడుతుందా? నేను డాక్టర్ పవన్. ఐఎమ్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, విజయవాడ. చాలా మందికి న్యాచురల్‌గానే పొట్టలో గ్యాస్ తయారవుతూ ఉంటుంది. అది మనం తినేటప్పుడు, తాగేటప్పుడు వాటితో పాటు కొంత గ్యాస్ వెళ్ళడం వల్ల అయ్యుండొచ్చు, లేదా డైజెషన్ ప్రాసెస్ వల్ల కొంత గ్యాస్ తయారవుతూ ఉండొచ్చు. అలాగే మన పేగులో ఉండే బ్యాక్టీరియా వల్ల కొంత గ్యాస్ తయారవుతూ ఉండొచ్చు. సో ఇదంతా నార్మల్ అండ్ చాలా మందికి ఉంటుంది అండ్ ఎవరికి ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. కానీ ఎవరికైతే పొట్టలో ఇబ్బందిగా ఉండటం, పొట్ట ఉబ్బరంగా ఉండటం, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని కూడా ఇబ్బంది పెడుతూ తేపులు ఎక్కువ రావడం ఇలా ఉన్నాయంటే మాత్రం మన పొట్ట వాళ్ళకి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నట్లే. సో ఆ వార్నింగ్ సిగ్నల్ ఎటువంటి కారణాలైనా ఉండొచ్చు. అంటే కొంతమందికి హడావుడిగా తినడం వల్ల ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ కానీ సోడాస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఉండొచ్చు, బబుల్ గమ్ ఎక్కువ చ్యూ చేసే వాళ్ళకి ఉండొచ్చు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా గ్యాస్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల ఉండొచ్చు, కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే మిల్క్ పడకపోవచ్చు, అలాగే పేగులో ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు. ఇలా రకరకాల సమస్యల వల్ల పొట్టలో గ్యాస్ అనేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని ఇగ్నోర్ చేసి లేకపోతే గ్యాస్ టాబ్లెట్స్ వేసుకొని తగ్గించడం కాదు, దానికి గల కారణం తెలుసుకొని ఎవాల్యుయేషన్ చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్యం. ఇది కాకుండా కొన్ని సింపుల్ చిట్కాలు పాటించినా ఈ గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరం నుంచి ఉపశమనం పొందొచ్చు. సో అవేంటంటే టైంకి భోజనం చేయడం, రాత్రిపూట త్వరగా తినటం, తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తింటూ ఉండడం, అండ్ కార్బోనేటెడ్ బెవరేజెస్ సోడాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం, అండ్ డైలీ హెల్తీ రొటీన్ అంటే రాత్రి త్వరగా పడుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం. సో వీటి వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. సో నార్మల్గా గ్యాస్ తయారవడం అనేది చాలా మందికి నార్మలే, కానీ అది ఇబ్బంది పడుతుంటే మాత్రం మీ పొట్ట మీకు వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నట్లే. సో వెంటనే వెళ్ళి దాని ఎవాల్యుయేషన్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.